దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ఆధ్వర్యంలో రైతు సంబరాలు సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు మంగళవారం దర్శిలోని అద్దంకి రోడ్లో గల చెన్నారెడ్డి వెంచర్ వద్ద జరుగుతుండగా యువనేత సిద్ధా సుధీర్ బాబు స్థానిక నాయకులతో కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత గోమాతకు పూజ చేయటం జరిగింది. అనంతరం పోటీకి ఏర్పాటు చేయబడిన బండను కూడా పూజించారు. లాగుడు బండకు పోటీదారులు వృషభరాజములను కాడికి కట్టగా యువనేత సిద్ధా సుధీర్ బాబు చండ్రకోల చేతబట్టి లాంఛనంగా పోటీలు ప్రారంభించారు. ఆ తదుపరి సుధీర్ బాబు వేదిక నుంచి ప్రసంగించారు. నిర్వాహకులు సుధీర్ బాబును, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావును తదితర నాయకులను సన్మానించారు. అలాగే సుధీర్ బాబు కూడా నిర్వాహకులను సత్కరించడం జరిగింది. కాపాడటానికి చేసినటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. రమణారెడ్డి గారు మీ తప్పును తీసుకురావాలి త్వరగా. సోదరులు సోదరిమణులంతా కూడా వచ్చి ఈ ప్రదర్శన కార్యక్రమాలను తిలకించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మంత్రులు గారు సర్వదేవతలు అక్కడే ముక్కోటి దేవతలు
అధ్యక్షులు 1,20,000 రూపాయలు, కలవపల్లు చంద్రశేఖర్ గారు 65,000 రూపాయలు, ఎంపీపీ పూసల సంజీవయ్య గారు 20,000 రూపాయలు, 10,000 రూపాయలు, ఖమ్మంపాడు సోమయ్య గారు 10,000 రూపాయలు, పుల్లి రాములు గారు పోలవరం 7,116 రూపాయలు, ముక్కమల రమణారెడ్డి గారు పులిపాడు 6,000 రూపాయలు, గౌరవనీయులు 5,000 రూపాయలు, యాదగిరి వెంకటేశ్వర్లు గారు పట్లపాడు 5,000 రూపాయలు. ఈ యొక్క ఎద్దల బంధం పోటీల్ని ప్రోత్సహించి నిర్వహణ చేస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా సిద్ధా సుధీర్ బాబు గారు చాలా సన్మానం చేసి టమాటోలు ఇస్తున్నారు. కావున రైతు సోదరులందరూ కూడా అవసరం కోరుతున్నాం. రాప్స్ కొట్టాలి అందరూ కూడా. మీడియా సోదరులకి కొద్దిగా చక్క రావాలి. మన ప్రియతమ నాయకులు నారాయణశెట్టి పాపారావు గారు జెండా వందనం చేసి ఈ 5 రోజులు ఏమంటే మీరు అటు వీడియోలు తీసుకుంటే అటు వెళ్తే మటుకు ఇబ్బంది అవుతుంది. అది కొంచెం గమనించి మీరు జాగ్రత్తగా ఉండాలి. బయటికి రావాలి. ఇద్దరు బెదిరింటే ఇప్పుడు చెప్తారు. ఇద్దరు బయటికి రావాలి. సోదరులు పైన రావాలి. ఇద్దరు మీకు వస్తే రావాలి. మళ్ళా జరగాలి. రాష్ట్ర స్థాయి ఎద్దల పోటీలకి